హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి చూసుకున్నప్పుడు వాటిల్లో మన బేబీ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అంటే కడుపులో ఉన్న బేబీ యొక్క పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది. కొంతమందికి తల భాగం కింద వైపుగా ఉంటుంది, అలాగే కాళ్ళ భాగం వచ్చేసి పై వైపు ఉంటుంది. కొంతమందికి బేబీ అడ్డం తిరిగి ఉంటుంది, కొంతమందికి బేబీ తల భాగం కొంచెం పైకి అలా ఉంటుందన్నమాట. సో వాటిలో ప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. మనకి స్కానింగ్ అనేది తీయించుకున్నప్పుడు మనకి ప్రజెంటేషన్ అనేది తెలుస్తుంది. బేబీ ఎదిగే కొద్దీ కూడా మనము ఆ యొక్క పార్ట్స్ అనేవి తగులుతూ ఉన్నప్పుడు మనం చేతితో స్పర్శ చూసినా కానీ కొంచెం ఐడియా వస్తుంది. అండ్ అలాగే మీకు మీ స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ యొక్క కరెక్ట్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి అని అంటే ఎప్పుడైనా కానీ స్కానింగ్ రిపోర్ట్స్ 4th మంత్ నుంచి కూడా స్కానింగ్ సైంటిస్ట్ స్కాన్ వీటిలో కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇది వచ్చేసి ఏమంటే ఇది దగ్గరగా 24 వీక్స్ అంటే 6th మంత్లో తీసిన స్కానింగ్ రిపోర్ట్ అండి. సో ఇది టిఫా స్కాన్ అంటారు కదా, సో ఆ రిపోర్టు. ఇక్కడైతే బేబీ అనేది పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఇదిగో ఈ స్కానింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సింగిల్ లెవ్ ఇంట్రాయూట్రైన్ అంటే ఒక బేబీ ఉంది నార్మల్. ఇక్కడ చూసారా ప్రజెంటేషన్, ఇది ఎప్పుడు కూడా ఇక్కడ అంటే ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్కలాగా స్కానింగ్స్ అనేవి ఉంటాయి. బట్ నేను చూపించే ఇక్కడ చూడండి ప్రజెంటేషన్ ఉంది కదా, ఈ ప్రజెంటేషన్ అనగా బేబీ ఏ పొజిషన్లో ఉంది అంటే ఎగ్జాక్ట్గా మనం ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు బేబీ ఏ పొజిషన్లో ఉంది అని మాత్రమే. సో ఆ తర్వాత కూడా ఇలానే ఉంటుంది అని లేదు. సో అది మాత్రం గమనించుకోండి. ప్రజెంట్ ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బేబీ యొక్క ప్రజెంటేషన్ బ్రీచ్లో ఉంది అని ఇచ్చారండి. బ్రీచ్ అని అంటే బేబీ యొక్క కాళ్ళు కింద వైపుగా ఉన్నాయి, తల వచ్చేసి పైకి ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక బ్రీచ్ కాకుండా సెఫలిక్ ప్రజెంటేషన్ అని ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడేమంటే బేబీ తల కింద ఉంది, కాళ్ళు పైకి ఉన్నాయి అంటే బేబీ దగ్గరగా మనకి కొంచెం సర్వెక్స్ అనేది డైలియేషన్ ఎప్పుడు 9th మంత్ 8th మంత్ అప్పట్లో బేబీ ఒక పొజిషన్లోనికి వచ్చింది అని అంటే సాధారణంగా ఆ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదండి. బాగా 8th మంత్ కూడా క్రాస్ అయింది, 9th మంత్ వచ్చింది అన్నప్పుడు. సో ఈ మధ్యలో మాత్రం బేబీ ఏ పొజిషన్లో ఉన్నా ఇంకాసేపటికి ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి పోయిన స్కానింగ్లో ఈ ప్రజెంటేషన్ అనేది వచ్చింది, ఆ తర్వాత కూడా ఇలానే వస్తుంది లేదంటే 8th మంత్ తీసే గ్రోత్లో కూడా అంటే అస్సలు ఉండదు. బేబీ అనేది పొజిషన్ మారుతుంది, మూమెంట్స్ కిక్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అని అర్థము. ఇక్కడ చూడండి 24 వీక్స్లో నాకు ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ ప్రజెంటేషన్ వచ్చింది. ఆ తర్వాత 8th మంత్ గ్రోత్ స్కాన్ అది చేయించినప్పుడు మళ్ళీ సెఫలిక్ ప్రజెంటేషన్ అనేది వచ్చిందన్నమాట. సో కొంతమందికి డౌట్ ఉంది, ఒకసారి బ్రీచ్ వస్తుంది, ఒకసారి సెఫలిక్ వస్తుంది, సో ఒకసారి ట్రాన్స్వర్స్ అని కూడా వస్తుందండి. సో అప్పుడేమంటే బేబీ అడ్డంగా ఉంది అని అర్థము. మాయ అలాగే బేబీ కదులుతూ ఉంటారన్నమాట. సో పొజిషన్ అనేవి మారుతూ ఉంటుంది, దాని ద్వారా ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు ఎప్పుడైతే మీకు డెలివరీ చేసే టైంలో బేబీ ఏ పొజిషన్ ఉందో, బేబీ డెలివరీ టైంలో సెఫలిక్ ప్రజెంటేషన్కి వచ్చింది, సర్వైక్స్లో డైల్యూషన్ అయ్యింది అని అంటే కంపల్సరీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. బ్రిడ్జ్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం డెలివరీ అనేది కష్టం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు 24 వీక్స్లో బ్రీచ్ వచ్చింది కదా, నాకు నార్మల్ డెలివరీ అవ్వదేమో అని మీరు అనుకోవాల్సిన పని లేదు. బేబీ పొజిషన్ అనేది ఆటోమేటిక్గా మారుతూనే ఉంటుంది కాబట్టి అసలు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.